ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆడపిల్లకి భూదేవికున్నంత సహనం ఉండాలి అంటారు. ఆ సహనం భర్తే మరో ఆడదాని చేతిలోకి జారు విడుచుకుని అంతలా ఉండకూడదమ్మా. అయినా నువ్వింత అమాయకంగా ఎలా ఉన్నావు? భర్త సంతోషం కోసం ఎంత బాధనైనా భరిస్తావా? ఇది నీ జీవితం శరణ్య, నీ భవిష్యత్తు తల్లి. ఆ మాత్రం ఆలోచన భయం కూడా నీకు లేకుండా పోయిందా? దర్శన్ ఇలా చేస్తున్నాడని ఒక్క మాట నువ్వు నాతో చెప్పుంటే పరిస్థితి నేను ఇంతవరకు రానిచ్చేదాన్ని కాదు కదమ్మా. మీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను అత్తయ్య గారు. కానీ ఈ సంగతి తెలిస్తే మీ అబ్బాయి చేస్తున్న పనికి మీరెక్కడ బాధపడతారో, ఆయన మీ ముందు ఎక్కడ తలదించుకునే పరిస్థితి వస్తుందేమోనని నాకు ఎదురైంది కష్టమే అయినా ఒక్క మాట కూడా మీతో చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నన్ను క్షమించండి. పిచ్చిదానా, భర్తంటే ఇంత మమకారం ఏంటమ్మా నీకు? భర్త ఇంత తప్పు చేస్తున్నాడు అంటే ఏ భార్య అయినా ఇలా ఊరుకుంటుందా చెప్పు? 2 చెంపలు వాయించి 10 మందిలో మొగుడి పరువు బజారుకి ఇడుస్తుంది. కాని నువ్వు కన్నీళ్లతోనే కాపురాన్ని వెలగబెడుతూ వస్తున్నావు. ఏం కర్మమ్మా ఇది? ఎంత గొప్ప మనసమ్మా నీది. చూడు శరణ్య, ఇటువంటి విషయంలో తప్పు చేసింది కొడుకే అయినా మరి ఇంకెవరైనా బాధపడ్డం కాదు కదా. క్షమించను కూడా క్షమించను. శరణ్య, నేను నీకు మొన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీ కాపురం ఉన్నది నీ చేతుల్లోనే. దాన్ని నువ్వే కాపాడుకోవాలి, నువ్వే నిలబెట్టుకోవాలి. అర్థమైందా? చూడు, ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు మాత్రం నువ్విలా ఉండొద్దు, ధైర్యంగా ఉండాలి. దర్శన్ని మొత్తం అడిగి తెలుసుకుంటాను. ఆ సమీర సంగతి ఏంటో నేను తేలుస్తాను. ఈ సమస్యని ఎలా సరిచేయాలో నాకు తెలుసు. మేడం, పేషెంట్ ని డిశ్చార్జ్ చేయమని డాక్టర్ గారు చెప్పారు. ఓకే, ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే మేడం. అన్నయ్య, మీరింటికి వెళ్ళండి. శరణ్య నాతో వస్తుంది. ఈ పరిస్థితుల్లో అమ్మాయి మా ఇంట్లోనే ఉంటే మంచిదేమో కదా వదిన గారు. శరణ్య ఇప్పుడు ఎక్కడుండాలో అక్కడుంటేనే ఈ కథకి సరైన సమాధానం దొరుకుతుంది. అంటే ఇప్పుడు మీరెక్కడికెళ్తున్నారమ్మా? చోటు తర్వాత చెప్తాను. కానీ వెళ్లేది మాత్రం పాప ప్రక్షాళన గావించడానికే.
అత్తయ్య గారు ఎందుకు ఈ గుడికి తీసుకొచ్చారు? శరణ్య, నువ్వు చెయ్యని తప్పుకు ఏ ఆడది జన్మలో అనుభవించకూడని శిక్షని అనుభవించావు. ఏ భర్త తన భార్య మీద పడనివ్వకూడని నింద దర్శన్ మూలంగా నీ మీద పడింది. దర్శన్కి కన్న తల్లిగా వాణ్ణి నీ జీవితంలోకి తీసుకొచ్చిన దానిగా నా బిడ్డ చేసిన ఈ పాపానికి నేనే పూర్తి బాధ్యతని వహిస్తున్నాను. ఆ అమ్మవారి సాక్షిగా నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. నా పెంపకానికి సిగ్గుపడుతూ పసుపు నీటితో నన్ను నేను ప్రక్షాళన చేసుకుంటున్నాను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర